లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవెత్తుమని ఆయనతో చెప్పెను. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ప్రభు అన్నాడు, అలానయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డావా? రాత్రంతా వేసారా ఇక్కడ చేపలు? అంటే ఇదంతా అంత వేసిన స్థలమేనా? ఇక్కడ వేసావా, అక్కడ వేసావా, ఇదంతా వేసావా? వలలు ఇక అన్ని చోట్ల వేసావా? అలానా, రాత్రంతా వేసావా? అయితే ఒక పని చేద్దాంలే, ఇది వదిలేసాయి, మంచిగా అక్కడ బాగా చేపలు దొరుకుతాయి పదా, అక్కడ వెళ్తే అక్కడ దొరుకుతాయి పదా అనలే. ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డా మాకేం దొరకలేదు. ప్రభు అన్నాడు, అదంతా వదిలేయ్యా, అదంతా వదిలేసే. ఇప్పుడు నేను చెప్తాను, వెయ్యి. ఎక్కడ వెయ్యి? ఎక్కడ చేపలు పడలేదో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ చేపలు పట్టలేకపోయావో, ఎక్కడ లేవు అని వెళ్ళి ఉదయాన్నే రాత్రంతా ప్రయాసపడి దోణిని మూలబెట్టి ఆ వలలు కడుక్కుంటా ఉన్నావు, ఇంకా అయిపోయింది పని అని మూసేసావో అక్కడే వలలు వేయి. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే, ఎక్కడ ఓడిపోయావో అక్కడే, ఎక్కడ పారిపోయావో అక్కడే, ఎక్కడ విడిచిపెట్టావో అక్కడే నేను చేస్తాను. సోదరుడే, సహోదరి, మన దేవుని సహజాతీతమైన కార్యం ఎలాంటిదంటే, ఎక్కడ ఓడిపోయావో, ఏ వ్యాపారం దివాలా తీసిందో అదే వ్యాపారం లాభాలకు తీసుకొస్తాడు. అదే వ్యాపారం, అంతే, అదే వ్యాపారం అదే స్థలంలో. ఎక్కడ నువ్వు పారిపోయావో, ఎక్కడ దివాలెత్తావో, ఇక ఎట్టి పరిస్థితులు జరగదు అనుకున్నావో, ఎక్కడ నుండి పారిపోయావో, సోదరుడా, సహోదరి, సహజాతీతమైన కార్యాలు చేయి దేవుడు. సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయి దేవుడు. మానవతీతమైన కార్యాలు చేయి దేవుడు. అదే వ్యాపారములో, అదే ఉద్యోగములో, అదే స్థలములో, అదే ప్రాంతములో, ఓడిపోయిన చోటే, విడిచిపెట్టిన చోటే, పారిపోయిన చోటే అద్భుతాలు చేసే దేవుడు. సోదరుడా, సహోదరి, విషయం ఏమిటంటే, నీ ఓటమికి కారణము అక్కడ చేపలు లేవు, ఇక్కడ డబ్బు లేదు, అక్కడ వ్యాపారం లేదు, అది కాదు ప్రాబ్లం. నీవు ఆత్మీయ లోతుకు వెళ్ళకపోవడమే కారణము. మనమంతా ఎవడో దొరుకుతాడు వాడి మీద దోషేద్దామని చూస్తాం. మనం మాత్రం బాగా చేశాము, నేను ఓడిపోయానంటే అదిగో అంతే, ఎప్పుడు మనమంతా చూపించుకోం. అది కాదు కారణము. సోదరుడా, సహోదరి, మన ఆత్మీయ జీవితం లోతులో లేదు కాబట్టి గాడ్స్ డివైన్ పవర్ పనిచేస్తుంది, మన కళ్ళ ముందు పనిచేస్తుంది. దేవుడు నిజము, ఆయన కార్యాలు చేయడము నిజము. అయితే నీవు నేను లోతులోకి వెళ్ళగలిగితేనే జరుగుతాయండి. ఇది ఆత్మీయ పైన జరగవు, ఆత్మీయంగా పైన జీవితంలో జరగవు. అన్న బాగున్నారని, అక్క బాగున్నారు, అంత బాగున్నారు, అది బాగున్నారు, ఊరికి పైన మాట్లాడు జరగవు. ప్రార్థన 10 నిమిషాలు ప్రార్థన, ఆరాధన 5 నిమిషాలు ఆరాధన, మోకరిస్తే 5 నిమిషాలు అయిపోతుంది. నో, ఆత్మీయంగా లోతులోకి వెళ్ళాలి. దేవుని బిడ్డ ఎక్కడ ఓడిపోయాడో అక్కడే దేవుడు కార్యం చేశాడు.